అందరికీ నమస్కారం అండి. నా పేరు ఈడిగ నరేంద్రబాబు గౌడు. మాది సోమన్నేపల్లి మరియు పెనుగొండ నియోజకవర్గం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా మరియు ఇప్పుడు సత్యసాయి జిల్లా వాసులము. ఈ రోజు ముఖ్యంగా మనం మాట్లాడుకునే గొప్ప చరిత్ర కలిగిన బహుజన నాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు 376వ జయంతి జరుపుకుంటున్న మన శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న జయంతి రోజు అందరూ మనం గుర్తించాల్సిన యోధుడు ఆయన. కనుక ఆయన మొదటగా 17వ శతాబ్దం చివరి దశలో తెలంగాణ ప్రాంతం వరంగల్ ప్రాంతంలో జన్మించిన వ్యక్తి. అతను మొఘలుల సైన్యంతో ఆయన యుద్ధం చేయడం జరిగింది. అప్పట్లో ఆయన మామూలు సామాజిక న్యాయం ఆయనలో ఎప్పుడైతే ప్రజలకు మంచి చేయాలని ఒక ధోరణితో ఉన్నప్పుడు ఆ విధంగా ఆయన మొదలు పెట్టడం జరిగింది. ఇంకొకటి, ఆయన గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అతన్ని చాలా వరకు వాళ్ళ అమ్మకు ఒకే కుమారుడు ఇతన్ని మన కులవృత్తిని నువ్వు చేసుకుని జీవనం సాగించాలని వాళ్ళ తల్లిగారు చెప్పడంతో అతను తాటి చెట్టు ఈత చెట్టు తీసుకుంటూ అక్కడి నుంచి వచ్చిన కళ్ళును అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉన్న దశలో మొఘల సైన్యం ఆ ప్రాంతంతో వెళుతుండగా అతను దగ్గరకు తాగడానికి వచ్చి కళ్ళు సుంకం అంటే డబ్బు ఇవ్వకుండా అతను అక్కడకున్న కుండలు అన్ని పగలగొట్టి మాతోనే నువ్వు డబ్బులు అడుగుతావని దౌర్జన్యం చేయడంతో అక్కడి నుంచి అతను మొదలు పెట్టడం జరిగింది. ఏమిటి మీ దౌర్జన్యం? మీరు చేయలేదు తప్పు పని కాక మళ్ళీ అమౌంట్ కూడా ఇవ్వకుండా ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారని దాడి చేయడంతో అతన్ని చాలా ఇదిగా చేయడంతో అతను దాన్ని సహించలేక వీరికి తగిన బుద్ధి చెప్పాలి ఈ మొఘలకు సైన్యానికి అని ఒక ఇదితో ఆయన అడవులకు వెళ్ళి సామాన్య ప్రజలతో నుంచి రైతులతో నుంచి ప్రతి ఒక్క కమ్యూనిటీ అంటే మా చాకలి కమ్మ ఉప్పర ప్రతి ఒక్క వడ్రంగి ఇలా అందరినీ కలుపుకుంటూ దాదాపు 2000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆయన మొదటగా యుద్ధం చేసినాడు. అలాంటి యోధుడు ఉన్నాడంటే భువనగిరి మల వచ్చేసి తాటికొండ మరియు వరంగల్ ప్రాంతాలని కోటలను కూడా జయించినాడు. గోల్కొండ కోటలో ఈయన జెండానే పాతినాడు. ఆ స్థాయికి ఎదిగినాడంటే మన బహుజన లీడర్లో అప్పట్లోనే యోధుడు పెద్ద యోధుడు ఎవరున్నారంటే మనకు శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మనం సొంతగా ధైర్యంగా మనం చేతి చాటి చెప్పైతే అంత ధైర్యాన్ని మనకి నింపినాడంటే ఆ రోజుల్లోనే నాయకత్వ లక్షణాలు, ఎదిరించే తత్వం, ఎవరికి వెన్ను చూపని గుండె ధైర్యం చూపించిన వ్యక్తి ఎవరన్నారంటే బీసీలో బిడ్డగా ఈయనే బహుజన నాయకుడుగా ఆ రోజే ఎంతో కీర్తి ప్రతిష్ట సాధించిన వ్యక్తి ఇతను. అలాంటి వ్యక్తి ఆ రోజు ఆయన జన్మస్థానం 1150లో జన్మించాడు. ఆయన చివరి దశలో 1707 సంవత్సరం కాలంలో కొన్ని కారణాలు వీరి సైన్యంతో వాళ్ళు యుద్ధం చేస్తూ మరణించడం జరిగింది. ఈయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో కోటలు జయించినాడు. ఎంతో మంది బహుజనులకు నాయకత్వ లక్షణాలు నేర్పించినాడు. ఆ రోజుల్లోనే ఒక లీడర్ గా ఎదిగాడంటే ఆశామాషిగా ఎంతో మందికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఇంత మనం స్వచ్ఛగా ఉండి ఈ రోజు ఇంత బాగా మాట్లాడుతున్నామంటే ఆయన సాధించినప్పుడు విజయాలే మనకి ఆదర్శం అని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఒక్క దాన్ని మనం ఖండించాలంటే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు మన కమ్యూనిటీలో గౌడ, సెట్టిబలజ, ఈడిగ, యాత, శ్రీశైన ఇలా 5 ఉపకులాల్లో కూడా మన ఉపకులాల్లో ఇద్దరు మనకు సర్దార్లుగా మనకు వజ్రాల్లాగా ఉన్నారు. ఇంకొకరు వ్యక్తి ఎవరన్నారంటే శ్రీ శ్రీ సర్దార్ గౌతులచ్చన్న గారు మన కమ్యూనిటీలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన కమ్యూనిటీలో కూడా మనం ముందుకు వెళ్ళాలి. అప్పట్లో మనకి మన కమ్యూనిటీ తరఫున ఎన్నో చేసిన వ్యక్తులు వీళ్ళు. అలాంటిది ఈ రోజు మనతో వేరే రకంగా కూడా ఇచ్చేస్తూ మనం అన్ని రకాలుగా, ఎందుకంటే వేరే కమ్యూనిటీ మనతో ఉన్నంత ఇదిగా వేరే కమ్యూనిటీ ఎవరితోనో మనం కలిసలేము. ఎందుకంటే మనకు కమ్యూనిటీకి ఉన్నంత మ్యాన్ పవర్ అంటే జనాల ఆదరణ ఏ కమ్యూనిటీకి ఉండదు. ఎందుకంటారా, మనం కళ్ళమ్మేతావుడే ప్రతి ఒక్క వరుసతో మాట్లాడతాం. అన్న, అక్క, బావ, మామ, వదిన, చెల్లెమ్మ, తాత, అవ్వ అని ఇలా వరుసలు కలిపి ఎవరన్నారంటే కమ్యూనిటీలో మన గౌడ కుటుంబ సభ్యులని నేను గర్వకారణంగా తెలియజేస్తున్నాను. కనుక మనం ఈ రోజు ఆయన్ని స్మరించుకోవడం ఎంతో మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే 376 జయంతి సందర్భంగా నాకు ఈ విధంగా తెలియజేస్తున్నానంటే ఆయన గొప్పదానాన్ని మీరు అర్థం చేసుకోండి. కనుక ఇప్పుడున్న ప్రతి ఒక్క యూత్ కూడా మనం వాళ్ళ ఇద్దరిని కూడా లచ్చన్న గారిని సర్వాయి పాపన్న గారిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ సమాజంలో ముందుకు పోయి ఎక్కడ అవినీతి జరిగినా ఇక్కడ ఏమి జరిగినా మనం ఏ విధంగా వాళ్ళు పోరాడినారో మనం కూడా వాళ్ళని ఆదర్శం తీసుకొని మనం కూడా ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. ప్రశ్నిస్తేనే నీకు అక్కడ ఏం జరిగేది అన్యాయం అని ఖండిస్తేనే రేపు పొద్దున్న జరగకుండా చూడగలం. కనుక మనం ఎక్కడ కూడా విన్ అనేది చూపకుండా రొమ్ము చూపించి మాట్లాడే తత్వాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొకటి, ఎక్కువగా ఇక్కడ వేరే వ్యసనాలకు బానిస అవుతున్నారు యూత్. అలా కాకుండా మనకు తల్లిదండ్రులు మనకు జన్మ ఇచ్చారు. ఆ జన్మ తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, మనం తల్లిదండ్రులు మంచి చేస్తున్నాం చెడు చేస్తున్నాం అనేది కూడా మనం గ్రహించి మనం సొసైటీలో ఎలా ఎదుగుతున్నాం, మనం ఏదైనా చేస్తున్నాం అంటే మనం చూసి 10 మంది నేర్చుకోవాలి.
10 మంది మనం అనే స్థాయిలో మనం ఉండకూడదని ఈ ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు యూత్ కి. కనుక మన కమ్యూనిటీలో చాలా మంది ఇదా నాకు ఉద్యోగం లేదా ఇది లేదనేది కాదు, కానీ జీవన వృత్తి ఉండాలి. కానీ జీవన వృత్తి లేకపోయినా కూడా మనం అన్నిట్లోనూ రాజకీయంగా మళ్ళా వైద్యపరంగా అభివృద్ధి పరంగా అన్నింటిలోనూ ముందుకు వెళ్ళాలంటే మనం విద్యలో వెనకబడి ఉన్నాం మన కమ్యూనిటీ. కనుక నేను ఒక్కడే చెప్పేది, మన పిల్లలు అందరినీ కూడా మీరు విద్యాపరంగా ప్రోత్సహించండి. వాళ్ళను ప్రతి ఒక్కరిని చదివిస్తే విద్య ఉంటే వాడు ఏదైనా సాధిస్తాడు. ఎందుకంటే విద్య ఉంటే ఏమి లేకపోయినా వాడు సమాజంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతాడు. ఈ రోజు విద్య నేర్చుకుంటే వాడు అమెరికా కూడా పోయి ఆ రాజ్యాన్ని కూడా పరిపాలించే స్థాయికి ఎదుగుతాడు. ఎందుకంటే వానికి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది పెంపకంలో, అంటే చదువు అనేది జ్ఞానం పెంచుతుంది. ఆ చదువును మనం విజ్ఞానంగా పెంచుకోకూడదు అనేది కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఒకటి ఏమంటే, మన కమ్యూనిటీలో ఇప్పటి వరకు చాలా వరకు ఉన్నాయి సంఘాలు కూడా, వాళ్ళ వరకు కొన్ని చేస్తున్నారు. కొంచెం గతంలో ప్రభుత్వం 5 అంటే అప్పుడు లచ్చన్న గారు జీవో నెంబర్ 16 తీసుకొచ్చి కల్లు గీత కార్మికుల కార్పొరేషన్ అనే ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా 5 ఉపకులాలు కూడా చాలా వరకు న్యాయం చేశాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం మనతో విడదీయడం జరిగింది. ప్రాంతాల వారిగా మీరు గౌడ, మీరు ఈడిగా, శెట్టి బలజ, శ్రీసేన, యాత అని విడిదీసి మనలతో మనం అన్నదమ్ముల మాదిరిగా పిడుగు పట్టితే ఎంత బలం ఉండిందో ఇప్పుడు వేళ్ళు విరిస్తే ఎంత బలం తగ్గుతుందో అనేది మనకు తెలిసింది. కానీ ఓకే, దీన్ని చేసే మన మంచిగా అనుకుందాము. ఎందుకంటే ప్రాంతాల వారిగా ఒకరినొక నేమ్తో పిలుస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాల్లో వాళ్ళు విద్యాపరంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా వెనుకబడకుండా ముందుకు రావాలనే ఉద్దేశంతోనే చేయించవచ్చు, చెప్పలేము. కానీ ఇప్పటికి కూడా అగ్రవర్ణ కులాలు కింద మనం నలిగిపోతున్నాం. అట్లా కాకుండా ప్రశ్నించే స్థాయికి మనం ఖచ్చితంగా రాజకీయంగా కూడా ఎదగాలంటే మనలో ప్రత్యేకంగా చైతన్యం రావాలి. చైతన్యం రావాలన్నాడు మనకంటూ ఒక మాట్లాడి మన సమస్యలు పరిష్కరించుకోవడానికి మనం ప్రభుత్వానికి మెమోరిటీ పరంగా తెలియజేయడానికి కూడా మనకు స్టేజ్ ఉండాలి. కాబట్టి మేము చిన్నగా మన 5 ఉపకులాల్లో పెద్దగా ఉన్న వాళ్ళను సంప్రదించి మేము ఇలా చేయాలనుకున్నాం, మేము ఏం చేస్తే బాగుంటుందని మా ఆలోచన శక్తి వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని సుమహంగా స్వీకరించి మీరు చెప్పింది చాలా బాగుంది, మాకు ఎందుకు రాలేదు ఈ ఆలోచన, సరే మీరు ముందరికి వెళ్ళాలి అనేది కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో మీ ముందరకు అఖిల భారత కల్లు గీత సంక్షేమ సంఘంగా మేము ముందరకు వస్తున్నాం. దీన్ని వేరే రకంగా చూడాలి, ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వీకరించి మన 5 ఉపకులాలు కూడా ఆదరిస్తే భవిష్యత్తులో మన భారతదేశం అంతా కూడా దీన్ని విస్తరించాలనుకున్నాం 29 రాష్ట్రాల్లో కూడా. ఇది కేవలం మన కమ్యూనిటీలో వెనకబడిన వర్గాలను, వెనుకబడిన మన పిల్లల కోసం మరియు విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా బలోపేతం చేస్తూ మన అన్నలు కావచ్చు, తాటి చెట్టు కింద ఎవరైనా కింద పడినా కూడా వాళ్ళకి రక్షణగా ఉంటుంది. మన చదివే పిల్లలకు భవిష్యత్తు ఇస్తుంది. మనకి గృహం లేకపోతే గృహపరంగా కూడా మనకు ఈ సంస్థ ద్వారా మీకు హెల్ప్ చేస్తుంది. కనుక దీన్ని అందరూ కూడా ఆదర్శించాలి. దీన్ని మేనిఫెస్టో సహా నేను నీట్ గా మరొకసారి మీకు వీడియోలో తెలియజేస్తాను. ఈ సదా అవకాశం ఇచ్చిన మన 5 ఉపకులాలు మిత్రులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, అవ్వలకు, తాతలు అందరికీ కూడా మరొకసారి మీ ఈడిగ నరేంద్ర బాబు గౌడ్ స్పీకర్ నమస్కరిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.